మార్చ్ 1కి చౌటుప్పల్లో ఉన్న అమ్మ నాన్న ఆశ్రమానికి సందర్శించడానికి వచ్చాము. మా అమ్మాయికి బర్త్డే కోసం అని చెప్పి అమౌంట్ డొనేట్ చేద్దామని, ప్లస్ మా మామగారు కూడా వచ్చారు. వాళ్ళ ఫాదర్ మదరు వాళ్ళ పేరు మీద కూడా డొనేట్ చేయడానికి వచ్చారు. సో మేము పైన అంతా మొత్తం విజిట్ చేసాము. చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కూడా. సో వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దేర్ సర్వీస్. ఇలా సర్వీస్ చేస్తే మనకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి వాళ్ళకి చేస్తే ఐ హోప్ చాలామంది ఇలాంటి వాళ్ళు చూసి విజిట్ చేసిన తర్వాత డొనేట్ చేయొచ్చు. చూడండి. ఓం నమ శివాయ. ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమానికి మేము చూస్తాకు వచ్చినాము. చూస్తాకు వచ్చి గుడి చుట్టూరు కూడా బాగా చేశారు. పైకి ఆశ్రమం కూడా చూసినాము. పైన 3వ ఫ్లోర్లోనేమో లేడీస్ని పెట్టినారు, 2వ ఫ్లోర్లోనేమో జెంట్స్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో హాస్పిటల్ కూడా ఉంది. అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. మాకు చూసి ఆనందం వేసింది. ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో మనం పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ అనాథులకి చేయాలని ఒక వృద్ధాశ్రమాలకి చేస్తే మనం ఎంత చేస్తే అంత పుణ్యం మనకే కలుగుతుంది. కాబట్టి చూసి నాకు చేయాలనిపించి నేను కూడా నా వంతు సహాయం చేసినాను. అందరికీ ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమాలకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. శంకర గురూజీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అలాంటి మనసున్న మహానుభావులు ఉంటే కనుక దేశంలో అనాథలు అన్నవారు ఎవరు ఉండరు. అలా చేయగల వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను. మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.